హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మేము వైజాగ్ వైపు టూర్కి అయితే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. వెళ్ళేటప్పుడు ఆన్ ద వేలో రేవు పోలవరం బీచ్కి వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే ఆ బీచ్ చాలా బాగుంటుందండి. గీతా గోవిందం మూవీలో ఆ బీచ్ని అయితే చూపిస్తారు. చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగినాయి అనమాట. ఆ బీచ్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి మేమైతే అనుకున్నాం. నక్కపల్లి అడ్డ రోడ్ నుంచి 10 కిలోమీటర్స్లో రేవు పోలవరం బీచ్ అయితే ఉంటుందండి. నిజంగా చూడడానికి చాలా బాగుంటుంది. మనం బీచ్ దగ్గరికి వెళ్ళేసరికి ఒకవైపు కొండ మీద చిన్నగా గుడి ఉంటుంది, ఇంకో కొండ మీద శివపార్వతుల విగ్రహాలు ఉంటాయండి. పైకంటే ఉంటాయన్నమాట శివపార్వతి విగ్రహం. మనకి ఇంట్రెస్ట్ ఉంటే పైకి ఎక్కి చూడొచ్చు. మేమైతే ఇంచుమించుగా ఆఫ్టర్నూన్ ఆ టైంకి అయితే వెళ్ళామన్నమాట. అయితే మార్నింగ్ టైం వ్యూ చాలా బాగుంటుంది. ఎందుకంటే సన్ రైజ్ టైంలో అలా మార్నింగ్ 6 ఆ టైంకి వెళ్తే 10 వరకు ఉండడానికి చాలా బాగుంటుంది. అలాగే ఈవినింగ్ టైమ్స్ వెళ్తే సన్సెట్కి టైంకి అయితే చాలా బాగుంటుంది అనమాట. బీచ్ అంతా యాక్చువల్గా కొండ సైడ్ ప్రాంతంలో, అంటే వైజాగ్ వైపు బీచ్లన్నీ కూడా కొండలతో నిండి ఉంటాయి కదండి. అలా బీచ్ అంతా కూడా చాలా బాగుంటుంది చూడడానికి. ఇక్కడైతే ఇలా వంతెనలా అయితే కట్టారండి. ఈ వంతెనలా కట్టి అక్కడ వాటికి కింద స్తంభాల్లో ఉంటాయి కదండి. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా ఈ బీచ్ ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్తూ ఉంటారు కదా మత్స్యకారులు. వాళ్ళ పడవలు అది ఆ సముద్రంలో అలలకి అటు ఇటు కదలకుండా కట్టుకోవడానికి వీలుగా ఆ స్తంభాలు, అలాగే వాళ్ళు తీసుకొచ్చే చేపలు అవి స్టోరేజ్ చేసుకోవడానికి ఒక రూమ్లా వేసి అయితే సముద్రం లోపలికి ఉండేలాగా వంతెనలాగా ఈ బ్రిడ్జ్ని అయితే కట్టారనమాట. ఈ బ్రిడ్జ్ చివరికంట కనుక మనం నుంచుని ఉంటే మనకి సముద్రంలో పడవ మీద వెళ్తున్నప్పుడు సముద్రం చుట్టూ ఉండి మనకు అనిపిస్తుంది కదండి. ఆ ఫీల్ అయితే వస్తుందన్నమాట. అంటే మనం ఆ బ్రిడ్జ్ మీద నిలబడి చివరికంటే చూస్తే మనకి సముద్రం మధ్యలో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుందన్నమాట. టూరిస్ట్ ప్లేస్గా కూడా ఇది చాలా బాగుంటుంది. అలాగే మత్స్యకారులకు కూడా చాలా ఉపయోగంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ అంటే బ్రిడ్జ్ మీద నుంచి నేనైతే ఈ వీడియో తీసాను అనమాట. అది తీస్తుంటే ఆ సముద్రం మన చుట్టూ ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుందండి. నిజంగా కొండలు చూడడానికి, స్నానం చేయడానికి కూడా ఆ ఏరియా చాలా బాగుంటుంది. మేము బ్రిడ్జ్ పైకి వెళ్ళేసరికి విపరీతమైన గాలి అనమాట. అసలు చాలా ఎక్కువగా గాలి చాలా బాగుందండి. సమ్మర్లో మధ్యాహ్నం పూట ఇంచుమించుగా 3:30కి వెళ్ళాము. అప్పుడు కూడా నాకు ఆ వెదర్ చాలా బాగా అయితే నచ్చిందనమాట. సముద్రపు అలలకి గట్టిగా అలా కొడుతుంటే ఆ బ్రిడ్జ్ కూడా మనకి కొంచెం ఊగుతున్న ఫీలింగ్ అయితే వస్తుందనమాట. కొంచెం ఎత్తు అంటే భయం ఉండి, సముద్రం అంటే భయం ఉన్న వాళ్ళు మరీ లోపలికి వెళ్ళకుండా ఎదర కొంచెం ప్లేస్ ఉంటుంది, అలా చూడొచ్చు. ఇక్కడ హోల్స్లో అయితే పెట్టారనమాట. వీటిలోని చూస్తే సముద్రపు అలలు ఫోర్స్గా వచ్చి కొట్టుకుంటున్నాయి. అలా ఫోర్స్గా వచ్చి కొట్టినప్పుడు అయితే పైకి కూడా వాటర్ వస్తుంది. ఇందాక నేను చెప్పాను కదండి శివపార్వతుల విగ్రహాలని కొండ మీద అవేనమాట. నిజంగా ఆ వంతెన చూసి వెనక్కి వచ్చామన్నమాట. ఇక్కడి నుంచి మళ్ళీ రోడ్డు నుంచి వెళ్తే అటువైపు కొండ ఉంటుందని చెప్పాను కదా. ఆ కొండ పైన శివపార్వతులు ఉంటారు. టోటల్గా లుక్ చూడడానికి బ్రిడ్జ్ అంతా ఇలా కనిపిస్తుంది అనమాట. గీతా గోవిందం షూటింగ్ అయితే ఆ బ్రిడ్జ్ మీదే జరుగుతుందనమాట. రష్మిక దేవరకొండ ఇద్దరు కలిసి మాట్లాడుతారు కదండి. అప్పుడు దేవరకొండ రిజెక్ట్ చేస్తాడు. ఆ సీన్ అయితే ఇక్కడే షూట్ చేశారు. చాలా వరకు ఫిలిమ్స్ కూడా ఇక్కడ షూటింగ్స్ అయితే జరుగుతాయి అన్నమాట. అలల తాకిడికి కోతకు గురైన ఆ కొండ అంతా కూడా వివిధ రకాలుగా మనకి ఆకారాల్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఆ కొండంతా రాపిడికి గురై గుంతలు గుంతలుగా పడి ఉంటుందన్నమాట. బ్రిడ్జ్కి అటువైపు ఇటువైపు కూడా కొండలు చూడడానికి చాలా బాగుంటాయండి. పిల్లల్ని తీసుకొచ్చినా కూడా ఆ కొండల దగ్గర కూర్చొని అటు ఇటు తిరుగుతూ ఆడుతూ చాలా ఆనందంగా అయితే టైం స్పెండ్ చేస్తారనమాట. ఏదన్నా మంచి టూర్కి వెళ్ళాలి, మంచి బీచ్కి వెళ్ళాలన్నప్పుడు ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి ఇలాంటి చోట్లకు వస్తే బాగుంటుంది. అలాగే మనం కూడా వచ్చేటప్పుడు ఫుడ్ ఐటమ్స్, నెక్స్ట్ వచ్చి పిల్లలకి కావాల్సినవన్నీ కూడా క్యారీ చేస్తే మంచిది. అక్కడైతే ఒక షాప్ ఉంది. అంటే వాటర్ బాటిల్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ అలా డ్రింక్స్ కానీ ఏమైనా తీసుకోవడానికి చిన్నగా షాప్ ఉంది. కాకపోతే పిల్లలతో వచ్చినప్పుడు కొంచెం కేర్గా ఉండడం అయితే మంచిది కదా. యూట్యూబ్, ఇన్స్టాలో చాలా షార్ట్స్ అయితే ఈ వంతెన ఇలా బీచ్లో ఉన్నట్టయితే మనం చూస్తూ ఉంటామండి. చాలా వరకు కింద క్యాప్షన్ వచ్చి తుని బీచ్ అనే ఉంటుందన్నమాట. ఎందుకంటే తునికి 33 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ బీచ్ ఉంటుంది. మోస్ట్లీ అందరూ కూడా తుని బీచ్ అని అనుకుంటారు. కాకపోతే దీని పేరు రేవు పోలవరం. నక్కపల్లి రోడ్ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ బీచ్లో గుర్రం కూడా ఉందండి. గుర్రం ఎక్కి అటు ఇటు అయితే తిప్పుతూ ఉంటారనమాట. పిల్లల్ని సరదాగా ఎక్కచ్చు. నేను కూడా సరదాగా అలా గుర్రం మీద ఎక్కి కాసేపు అయితే తిరిగాను అనమాట. టోటల్గా ఈ రేవు పోలవరం బీచ్ అయితే అండి మనం అసలు
సన్సెట్ టైం కానీ, సన్‌రైజ్ టైం కానీ ఎప్పుడొచ్చినా చాలా అంటే చాలా బావుంటుంది. ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొండపైకంట ఎక్కి అక్కడ శివపార్వతుల దగ్గరికెళ్ళొచ్చు. అలాగే పక్కన ఇంకో టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కూడా విజిట్ చేయొచ్చనమాట. నేనైతే ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఈ బీచ్ చూడాలని చెప్పి. ఇప్పటికైతే కుదిరింది. మీరు కూడా వైజాగ్ వైపు వచ్చినప్పుడు ఈ బీచ్‌ని అయితే తప్పకుండా సందర్శించండి. మంచి ఫీల్ అయితే కలుగుతుందనమాట. బీచ్ చూడడానికి చాలా అంటే చాలా బావుంది. వీలుంటే కొండపైకి కూడా ఎక్కి ఆ వ్యూ కూడా చూడడానికి సూపర్‌గా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న షాప్ ఉందని చెప్పాను కదండీ! అదే ఈ షాప్ అయితే. మనకి వాటర్ బాటిల్స్ గానీ ఏమన్నా కావాలన్నా కూడా కొంచెం ఫెసిలిటేట్‌గా బానే అయితే ఉంది. ఇక్కడి నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయాం వైజాగ్ వైపు. వైజాగ్ రీచ్ అవ్వగానే వైజాగ్‌లో ఆల్రెడీ మీకు ఇంతకు ముందు చెప్పాను కదా! వైజాగ్‌లో మారేడు జ్యూస్ చాలా ఫేమస్ అని. లెమన్ సోడాస్ నెక్స్ట్ మారేడు జ్యూస్ తీసుకోవడానికి మళ్ళీ సేమ్ అదే ప్లేస్‌కైతే వచ్చి ఇక్కడ మారేడు మిగతా ఎవరెవరికి ఏం కావాలో ఆ సోడాలన్నీ అయితే చెప్పేసామనమాట. అక్కడి నుంచి వైజాగ్‌లో మేము వెళ్ళాల్సిన ఇంటికైతే రీచ్ అయిపోయాం. ఇలాగా రేవుపోలవరం బీచ్ నుంచి మేమైతే వైజాగ్ రీచ్ అయ్యామనమాట. నెక్స్ట్ వీడియోలో వైజాగ్‌లో ఏమేమి చూసానో అప్లోడ్ చేస్తాను. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో మీ విలువైన అభిప్రాయాల్ని తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.